హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాను అనమాట. నేనైతే చాలా రోజులైంది ఆడి. సో నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బీఆర్ అయితే స్క్వాడ్ లేకుండా ర్యాండమ్స్ ఆడడం చాలా కష్టంగా. అలా అని సోలో నేను ఆడలేను, నాకు ఫుల్ బోర్ కొడుతుంది సోలో. అందుకని సిఎస్ ర్యాంక్ ఆడుతాను. కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. మనం కొంచెం సేఫ్టీ ప్రిఫరెన్స్ చేయాలి, ఎందుకంటే ఎట్టబట్టాడు కూడా వేస్తారు వీళ్ళు 1 ట్యాబ్. సరే, వీళ్ళు ఇక్కడ నుంచి రేంజ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక నేనైనా కూడా ట్రై చేస్తా. ఇక నాకు గుడ్ ఎయిట్ అయినప్పుడు ఎట్కి నాకు కిల్ వచ్చేస్తాను. వాడు ఎవడో డ్యామేజ్ ఇచ్చినాడు నాకు తెలిసి. ఆ పాప ఇటు పక్క బరిగిచ్చింది కాబట్టి ఖచ్చితంగా పైన ఉంటుంది. మనం ఇప్పుడు పోయి టప్పని పాపను కొట్టేస్తే కిల్ మనకు వచ్చేస్తుంది. ఇంకా మనం ఓడిపోయినామంటే ఈ మ్యాచ్ ఇంకా రౌండ్ ఓడిపోయినట్టే. వీళ్ళు కూడా జెండాలు అయితే వేసినారు, ఇంకా ఓడిపోయారు. ఆ అంకులు నేను ఆ పాప కోసం పోతే ఆ అంకులు వచ్చి కూడా వేసినట్టు. ఈ రౌండ్ మాత్రం అలా జరిగినాయి. వీళ్ళు ఎలాగైనా ఈ రౌండ్ మేమే కొట్టాలి. సో ఈ రౌండ్ బాగా ఆడాలి కాబట్టి చూసి ఆడాలి. వీడియో బాగా దొలుకుంటా పోతాను. బాబు పాప అంకుల్ వచ్చేసినాడు అనమాట ఈ పక్క నుంచి. సో మనం కొంచెం అంకుల్ కాబట్టి కొంచెం చూసి ఆడాలి. బికాజ్ మనం డబుల్ కొట్టేసినాడు. ఇప్పుడు నేను అంకుల్ కొట్టేసాను. అంకుల్ ఫ్రెండ్ వచ్చినాడు. నేను బాన్ ఫైర్ వేసుకొని మళ్ళీ అంకుల్ అయిపోయినాడు అనమాట. మా వాళ్ళు సక్సెస్ఫుల్గా నేను సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఇస్తా గైస్. పాప మళ్ళీ లోపలికి బయటకు వస్తుంది, లోపలికి పోతుంది పాప. సరే, నేను వెనకాల నుంచి వచ్చి కొడతా. టెక్నిక్ వాడాలి. వీడి దగ్గర మెడికిట్లు అయిపోవాలి, కానీ మెడికిట్లు సేవ్ చేయాలి. వీడి దగ్గరికి వచ్చినందుకు ఎంపీ కూడా తెచ్చింది. ఇంకా లేపేయచ్చు అట్లని. ఫుల్ కిల్ కదా వచ్చి ఫుల్ కిల్ చేసింది వాడు కొడితే. ఈ పిల్లని వెన్నుపోటే కొడవాలి, వెనకా నుంచి వచ్చి కొట్టాలి. కానీ అలా జోన్ వచ్చేసి వెనకా నుంచి తిరుక్కొని కొట్టలేను. యా నుంచి పడింది నేడు, యా నుంచి చేసేసింది పిల్ల, దొంగ చేసింది నేడ. ఇప్పుడు వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు దొంగ ఆడబడితే ఆడ దాముకుంటుంది పోయి. కాబట్టి మనం కొంచెం చూసుకొని ఆడాలి. ఆ అమ్మాయి బాగా ఆడేటట్టే ఉంది, నన్ను కూడా డౌన్ చేసేసింది కాబట్టి బాగా ఆడుతుందని అర్థం. సో ఇప్పుడు కొంచెం ఆ అమ్మాయి చూడండి, నన్ను కొడదామని ట్రై చేస్తాను. కవర్ నుంచి ఫైర్ చేస్తాను అంటే నాకు కొడదామని ట్రై చేస్తాను. పరిగెత్తుంది, కాల్చితే పడుతుందేమో షార్ట్. వెళ్ళింది. మనం ఇప్పుడు దూకాల, సేఫ్టీ ఇంపార్టెంట్. ఇది ఒకటి జోన్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పిల్ల కన్ఫ్యూజ్ అయింది. ఆ పిల్ల నేను ఆపకున్నానేమో అని ఇంకా ఆపకు చూసుకుంటాను. ఇప్పుడు నాకు కొంచెం హ్యాపీగా ఉంది ఆ పిల్లని కూడా. మనమైతే రౌండ్ గెలిచేసినాం సక్సెస్ఫుల్లీ. నేను ఉన్నాను కాబట్టి రౌండ్ గెలిచినాం. ఓన్లీ పాపకు ఒక గన్ ఇద్దాం, పండగ చేసుకో. కింద పడేసి ఏదో ఫోన్ లేని ఒక గన్ ఇస్తాను మీ అమ్మాయి, కానీ కింద పడేసి. నేనేం చేసి షార్ట్ రేంజ్ ఉంది, లాంగ్ రేంజ్ తీసుకొని ఇచ్చినాను. కింద పడేస్తే నేనేం చేయలేను ఇంకా. ఓకే, ఈ రౌండ్ మళ్ళీ అంకుల్ గన్ అయితే కొట్టాలి. పోయినసారి అంకుల్ ఫ్రెండ్ని అయితే కొట్టలేదు, ఈ రౌండ్ దొరికి బాగున్నాను. అంకుల్ అయితే ఆల్రెడీ మా టీం పెట్టేసినాడు కాబట్టి ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి. సేఫ్టీ ప్రిఫరెన్స్ తీసుకోవాలి. వెనక నుంచి వచ్చి అంకుల్ గడి ఎన్ని పోట్లు పడుతుంది బట్టి చూసుకోవాలి. క్లచ్ అన్న దొరుకుతుంది. అంకుల్ అరే ఎగురా దొరికి
గ్లోలేదు. I may not be a ఇంకా game మనం పోయినామంటే master, మా టీం ఏం but I am a కొట్టేయలేదు. master of సో మనం games. లేచిపోయినాం గాల్లోకి. Need కాబట్టి equipment. పాప కొడతాదేమో అని నేను అనుకున్నాను. నన్ను రివే కూడా పట్టుకోలేదు. ఇంకా మనం లేచిపోయినాం గాల్లోకి. అట్టా రౌండ్ వాళ్ళకి ఇచ్చేసినాం. Resources here. ఈ రౌండ్ వదిలే ప్రసక్తే లేదు, ఎలాగైనా కొట్టాలి. సో చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పద్ధతిగా ఇక్కడ గ్లోవల్ వేసుకొని ఫస్ట్ పాప యాడ్ ఉందో చూస్తాను. ఆ పిల్ల వెనక నుంచి వచ్చి రివేల్ ఎత్తుంది, అందరు కూడా వేస్తుంది. అంకుల్ యాడ్ ఉంటే పాప ఆడ ఉంటుంది. ఇక్కడి నుంచి రాకూడదు కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ గ్లోవల్ వేసి పెడదాం. ఎవ్వరు ఇక్కడి నుంచి రాకూడదు. ఇప్పుడు మనం ఇక్కడే క్యాంప్. ఎవరు రోడే అంకుల్ 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 నన్ను చంపేసినాడు. వీళ్ళు ఎట్టో ఒకటి వీళ్ళు కూడా గంగలు కలిసిపోయినారు పోయి. అంతే, అంకుల్ వచ్చి నన్ను లేపేసినాడు, వీళ్ళని కూడా అంకులే లేపేసినాడు. అంకుల్ పాప మంచి పార్ట్నర్షిప్ చేస్తున్నాడు, మరి నేను కూడా చేయాలి. వీళ్ళు ఎవరో ల్యాండమ్స్, ఏం చేసేది వీళ్ళతో నేను పార్ట్నర్షిప్. కనీసం మైక్ కూడా అని చేయరు, నేనేం చేసేది పార్ట్నర్షిప్. అంకుల్ ఆ పాప ఫ్రెండ్స్ లాగా ఉన్నాడు, మంచి పార్ట్నర్షిప్ లాగా ఆడుతున్నాడు. అంకుల్ అయితే ఆడున్నాడు, చూసేసి అంకుల్ కానీ. అంకుల్ ఇప్పుడు ఈ గ్యాప్ వదిలినాడు. గ్యాప్ అంకుల్ రాడు, నేడేస్తాడు. అదే అంకుల్ సారీ వండి పెట్టాడు. ఇప్పుడు అంకుల్ ఓపెన్కి వస్తాడు. అంకుల్ ఖచ్చితంగా వస్తాడు, 101% అంకుల్ వస్తాడు. అది అంకుల్ పవర్ అంటే వచ్చేసి ఫస్ట్ అంకుల్ కానీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఏమి అంకుల్ కానీ చంపేసినా ఇంక రౌండ్కి గెలిచిపోవచ్చు. ఇంక వీడిని పట్టుకుని వేస్తే ఆడెవడో డౌన్ అయిపోయాడు. ఇంక వీడిని పట్టుకుని వేసినాం, ఇంకా రౌండ్ మనదే. ఎట్టి పరిస్థితుల్లో రౌండ్ వేరే వీడియో ఒరే వీళ్ళు దూక్కుంటా. నేను ఇప్పుడు ఏం చేయాలంటే తెలివి కిందకి వెళ్ళిపోవాలి. వాళ్ళ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తాను. ఒరే వీడు కూడా వచ్చేసాడు. ఇప్పుడు నేను ఇంకా తెలివిగా బాన్ ఫైర్ నేను ఇంకా తెలివైన కాబట్టి ఊరు అనవసరంగా గోలా పైకి ఎక్కి కొడదాం అనుకునేది. పెద్ద హెడ్ షాట్ కూడా కొట్టే మాటతో పైకి అది గొప్ప విజయం. అది I can take you all by myself. I need nobody. అంతే. Let's go again. మేము రౌండ్లు మేము కొట్టేదానికంటే అపోనెంట్స్ కొడితేనే మేము ఇంకా గెలుస్తాం. అపోనెంట్ ఎన్ని రౌండ్లు కావాలన్నా తీసుకొని. ఈ రౌండ్ కొట్టకపోవాలా అంతే, వాళ్ళు మ్యాచ్ అయిపోయింది. ఇంకా నేనేం చేయలేను, ఈ వీడియో అట్టా అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ అంకుల్ కొట్టాలి. అంకులే మన టార్గెట్. ఆ పిల్లని మనం చూసుకుందాం, ఆ ఆంటీని మళ్ళీ చూసుకుందాం. ఫస్ట్ అంకుల్ కానీ కొట్టాలి. ఎవడ అంకుల్ రావాలి, అంకుల్ కానీ నేనే కొట్టాలి. అది కూడా VSSతోనే కొట్టాలి. అనుకున్నాను అంకుల్ ఎలిమినేట్. అంకుల్ ఎలిమినేటెడ్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అంకుల్ ఫ్రెండ్ పైకి ఎక్కినాడు. వాడు నా కోసమే ఎక్కినాడా పైకి? అక్కడి నుంచి చూసి కొడదామని. వాడికి అంత సీన్ లేదులే. వెయిట్ చేయాలి, వెయిట్ చేసి తెలివితో కొట్టాలి వాళ్ళని. ఓకే, అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంచెం సేఫ్టీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు రారా నేరుగా ఇటు వచ్చి ఈ రౌండ్ ఎలాగైనా గెలిపేయాలి. కష్టపడాలి, ఇష్టపడాలి. అంకులు అడిగినారా బరే ఒరే నేను కూడా వెళ్ళిస్తాను కదా చెప్తురా.
ఇంకా మందే అనమాట. Good job. ఇంకా మనదే, ఎవరు వచ్చినా సరే కూడదు, మ్యాచ్ మందే, మనకి ఏం అవసరం లేదు, జస్ట్ మ్యాచ్ పోయకూడదు అంతే. చూద్దాం. ఓరే ఎవరో వీడియో వదిలేశారు, బట్ మనం విఎస్ఎస్ ఇంకా MP40 వాడదాం, 2 SMG. ఓకే, ఇక్కడ వెయిట్ చేద్దాం, స్కోప్ వేసి చూద్దామా, వద్దులే నన్ను కూడా పోతాం. నాకు అప్పుడప్పుడు అంతే, సేఫ్టీ పర్పస్. కొట్టకూడదురా, పడకూడదు. అది గుడ్ బై. అడే చచ్చిపో నా దగ్గర. ఒరే నెట్ పోయింది. అది టప్ప వీడు ఇప్పుడు గాల్లో కలిసిపోయినాడు నీ ఫ్రెండ్, నువ్వు కలిసిపో అంతే. వాడు తప్పించుకున్నాడు, ఏం కాదులే. ఇంకా పోయా మాదే, ఎవరు